అనంతరము ఆ బ్రాహ్మణుని దర్శించి, మహానుభావ, ఇది ఏమి పూజ, దీని వలన ఏమి ఫలితము కలుగును చెప్పమని ప్రశ్నిస్తూ ఉంటారంట ఆ యొక్క వేదవాళ్ళు. అలానే విప్రుడు అతనితో ఏమంటున్నాడంటే, అతడి ప్రశ్నకు బ్రాహ్మణుడు, ఈ వ్రత ఫలితము ఏమని చెప్పిదను, ఎవరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక ఫలించటే కాక నానా విధములైనటువంటి సంపదలు శాంతులు చేకూరును. అటు ఆ తర్వాత అతడు దుప్పాల దప్పికను తీర్చుకొని ప్రసాదమును గ్రహించి తన స్వగ్రామానికి వెళ్తూ ఉంటాడంట కట్టెల మొక్కువాడు. అతడు సత్యదేవుని తన మనసు యందు ధ్యానించుతూ కట్టెల మొప్పును విక్రయించక వచ్చిన ధనముతోటి సత్యదేవుని వ్రతమును ఆచరించాలి అని చెప్పేసి మనసులో భావించి నగరమున ఎందు ధనవంతుల ఇళ్ళ వైపు వెళ్తూ ఉంటాడంట కట్టెల మొక్కువాడు. అతనికి కూడా స్వామివారి అనుగ్రహం వలన కట్టెల మొప్పు రెట్టింపు ధనమును విక్రయించి జరుగుతూ ఉంటుంది. అతడు ధనము చేత అరటిపండ్లు, పంచదార, ఆవు నెయ్యి, ఆవు పాలు, సేనుబావు, గోధుమ నూక, పూజా ద్రవ్యం అన్నీ తీసుకొని ఇంటికి చేరుకొని ఉంటాడు. ఆ తరువాత బంధుమిత్రులను, ఇరుగు పొరుగు వారిని పిలిచి యథాశక్తిగా వ్రతము ఆచరిస్తూ ఉంటాడంట. ఆ వ్రత ప్రభావం చేత అతను సకల సంపదలను పొంది సౌఖ్యమును అనుభవి